తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఉండవల్లి గ్రామస్తులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ బ్యూటిఫికేషన్ వాళ్ళు పాడు చేయట్లా. వీటన్నిటికంటే కూడా మన భారతదేశం అనేక కులాల సమూహం. దయచేసి ఎవరు మర్చిపోకూడదు. నాకు కులాల మీద వ్యామోహం లేదు, కానీ కులాల పట్ల అవగాహన ఉంది నాకు. అంటే కొన్ని కులాలేమో అగ్రస్థాయిలో ఉంటాయి, కొన్ని కులాలేమో దిగువ స్థాయిలో ఉంటాయి, ఇంకొన్ని కులాలు అట్టడుగు స్థాయిలో ఉంటాయి. ఇది మన కర్మ, మన దేశ కర్మ ఏంటో నాకు తెలియదు, కానీ చాలా బాధాకరమైన విషయం. మనకి ఇక్కడ ఏమైపోతుంటే, ఒకప్పుడు తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ తెలంగాణ నాన్ తెలంగాణ సమస్య వచ్చింది. ఈసారి ఇక్కడ కులాల సమస్య వస్తే కులాలతో కొట్టుకుంటారు. అది దయచేసి తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. దయచేసి దీన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది నేను చాలా ఆచితూచి, ప్రతి మాట నేను ఆచితూచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏ మాట నేను ఒక్క అక్షరం కూడా అజాగ్రత్తగా అయితే నేను మాట్లాడలేదు. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోండి.